Welcome to Sai Academy. Today in this class we are going to learn some useful combined sentences for daily usage while speaking in English. ఈ రోజు మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఉపయోగపడే కొన్ని కంబైన్డ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ కంబైన్డ్ సెంటెన్సెస్ ఏంటి ఒకసారి మనం గమనిస్తే చూడండి. ఇక్కడ నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది, ఎందుకు అడగలేదు? నీకు అవసరం ఉంటే నన్ను అడగాల్సింది అంటే ఇక్కడ అడగలేదు, నువ్వు అడగాల్సింది అని మనం చెప్తున్నావు. కానీ ఎందుకు అడగలేదు? ఓకే, నువ్వు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది, ఎందుకు చదవలేదు? నీకు కూరగాయలు కావాలంటే నువ్వు మార్కెట్కి వెళ్లాల్సింది, ఎందుకు వెళ్ళలేదు? ఇలాంటి వాక్యాలని మనం మన డైలీ యూసేజ్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం ముందుగా వాటి స్ట్రక్చర్ని కనుక గమనిస్తే చూడండి. ఇక్కడ నీకు డబ్బు అవసరం ఉంటే, నీవు పరీక్ష పాస్ కావాలంటే, నీకు కూరగాయలు కావాలంటే, ఓకేనా? ఇక్కడ మనం కావాలంటే అంటే వాంట్ టును ఉపయోగిస్తాము. అవసరం ఉంటే అంటే నీడ్ లేదా నీడ్ టును ఉపయోగిస్తాం అనమాట. అవసరం కావాలంటే అవసరం ఉంటే. ఓకే, తర్వాత నీవు నన్ను అడగాల్సింది, బాగా చదవాల్సింది, నువ్వు బాగా చదవాల్సింది, నువ్వు మార్కెట్కి వెళ్లాల్సింది. దీనికి మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇక్కడ నువ్వు అడగలేదు, అడగాల్సింది, నువ్వు బాగా చదవలేదు, చదవాల్సింది, నువ్వు మార్కెట్కి వెళ్ళలేదు, వెళ్లాల్సింది అని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగించాలి. తర్వాత ఎందుకు అడగలేదు, ఎందుకు చదవలేదు, ఎందుకు వెళ్ళలేదు. ఓకే, ఇవన్నీ కూడా మనకి పాస్ట్ సింపుల్ లో నెగిటివ్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ మూడు స్ట్రక్చర్స్ ని ఉపయోగించి మనం ఇలాంటి వాక్యాలని ఎన్నైనా సరే చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీటిని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి అనేది చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే చూడండి. ఇక్కడ నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది, కానీ ఎందుకు అడగలేదు? ఓకే, నీకు అవసరం ఉంటే, ఇక్కడ అవసరం అంటే నీడ్. ఓకే, నీకు అవసరం ఉంటే కాబట్టి ఇఫ్ కండిషన్ అనమాట. నీకు అవసరం ఉంటే, ఇఫ్ యు నీడ్, నీకు అవసరం ఉంటే ఏంటిది? డబ్బు, కాబట్టి మనీ. ఇఫ్ యు నీడ్ మనీ, నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది అంటే నీవు అడగాల్సింది, నీవు అంటే యు, అడగాల్సింది అంటే షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ అడగడం కాబట్టి ఆస్క్డ్, యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్, నీవు అడగాల్సింది ఎవరిని? నన్ను. కాబట్టి ఇఫ్ యూ నీడ్ మనీ యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ, నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది. కానీ అంటే ఇక్కడ మనం కానీ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు అడగలేదు లేదా ఎందుకు అడగలేదు మన స్టాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అడగలేదు అంటే వై డిడెంట్ యు ఆస్క్, ఎందుకు అడగలేదు. ఇది పాస్ట్ సింపుల్ లో నెగిటివ్ క్వశ్చన్ అనమాట. వై డిడెంట్ యు ఆస్క్, నువ్వు ఎందుకు అడగలేదు. ఓకే, తర్వాత మనం ఎక్స్ట్రాగా ఇలాంటి వాక్యాలను కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఏమనంటే నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది, ఎందుకు అడగలేదు? నీవు నన్ను అడిగినట్లయితే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని. ఈ స్ట్రక్చర్ మనకు తెలుసు అనమాట. ఓకే, కాబట్టి దీనికి యాడ్ చేశాను. ఇఫ్ యూ నీడ్ మనీ యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ, వై డిడెంట్ యు ఆస్క్? ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ. ఓకే, నీకు డబ్బు అవసరం ఉంటే నీవు నన్ను అడగాల్సింది, ఎందుకు అడగలేదు? నీవు నన్ను అడిగినట్లయితే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని. ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మనకి స్ట్రక్చర్ అనేది ఇంతవరకు సింపుల్ గా ఉండటం కోసం అక్కడతోనే ఆపేయడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ మనం గమనిస్తే చూడండి. ఇక్కడ నీవు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది, ఎందుకు చదవలేదు? ఓకే, నీవు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది, ఎందుకు చదవలేదు? నీవు పాస్ కావాలంటే, నీవు పాస్ కావాలంటే అంటే ఇక్కడ మనం కావాలంటే కాబట్టి
వాంట్ టు ఏం కావాలంటే పాస్ కావాలంటే, కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పాస్, ఇఫ్ యూ వాంట్ టు పాస్, నువ్వు పాస్ కావాలంటే ఏంటిది పరీక్ష. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్ష పాస్ కావాలంటే నువ్వు బాగా చదవాల్సింది, నువ్వు చదవాల్సింది అంటే ఇక్కడ చదవలేదు కానీ మనం చదవాల్సింది అని చెప్తున్నాం అనమాట. అంటే యూ షుడ్ హ్యావ్ స్టడీడ్, యూ షుడ్ హ్యావ్ స్టడీడ్, నువ్వు చదవాల్సింది. బాగా, బాగా అంటే వెల్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్, నువ్వు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది. ఎందుకు చదవలేదు అంటే వై డిడెంట్ యూ స్టడీ, ఎందుకు చదవలేదు, వై డిడెంట్ యూ స్టడీ. నీవు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది, ఎందుకు చదవలేదు. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్, వై డిడెంట్ యూ స్టడీ. ఓకే, దీనికి మనం ఇంకో సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్, నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు పరీక్ష పాస్ అయ్యి ఉండేవాడివి. దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మొత్తం కలిపితే మనకి ఏమవుతుందంటే నువ్వు పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సింది, ఎందుకు చదవలేదు, నువ్వు బాగా చదివినట్లయితే పాస్ అయి ఉండేవాడివి. ఈ విధంగా మనం చెప్పవచ్చు అనమాట. దీన్ని మొత్తం ఇంగ్లీష్ లో చూస్తే ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్, వై డిడెంట్ యూ స్టడీ. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే చూడండి. ఇక్కడ నీకు కూరగాయలు కావాలంటే నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు. నీ కూరగాయలు కావాలంటే నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు. నీకు కావాలంటే ఇఫ్ యూ వాంట్, నీకు కావాలంటే ఏంటివి కూరగాయలు, కాబట్టి వెజిటేబుల్స్. ఇఫ్ యూ వాంట్ వెజిటేబుల్స్, నీకు కూరగాయలు కావాలంటే నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది అంటే యూ షుడ్ హ్యావ్ గాన్. ఇక్కడ వెర్బ్ మూడో రూపం గో, వెంట్, గాన్. యూ షుడ్ హ్యావ్ గాన్, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి, మార్కెట్ కి, అంటే టు మార్కెట్. ఇఫ్ యూ వాంట్ టు వెజిటేబుల్స్ యూ షుడ్ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఎందుకు వెళ్ళలేదు అంటే వై డిడెంట్ యూ గో, వై డిడెంట్ యూ గో. ఇది పాస్ట్ సింపుల్ నెగటివ్ క్వశ్చన్ అన్నమాట. నీకు కూరగాయలు కావాలంటే నువ్వు మార్కెట్ కి వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు. ఇఫ్ యూ వాంట్ వెజిటేబుల్స్ యూ షుడ్ హ్యావ్ గాన్ టు మార్కెట్, వై డిడెంట్ యూ గో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మనం చూడండి. ఇక్కడ నీకు జాబ్ కావాలంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు. నీకు కావాలంటే అంటే ఇఫ్ యూ వాంట్, నీకు కావాలంటే ఏంటిది ఏ జాబ్. ఇఫ్ యూ వాంట్ ఏ జాబ్, నువ్వు హాజరవ్వాల్సింది. ఇక్కడ హాజరవ్వడం అంటే అటెండ్, హాజరవ్వాల్సింది కాబట్టి షుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే షుడ్ హ్యావ్ ప్లస్ అటెండెడ్. యూ షుడ్ హ్యావ్ అటెండెడ్, నువ్వు హాజరవ్వాల్సింది దేనికి, ఇంటర్వ్యూకి, టు ద ఇంటర్వ్యూ. ఇఫ్ యూ వాంట్ ఏ జాబ్ యూ షుడ్ హ్యావ్ అటెండెడ్ టు ద ఇంటర్వ్యూ. నువ్వు నీకు జాబ్ కావాలంటే నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సింది. ఓకే, ఎందుకు వెళ్ళలేదు అంటే వై డిడెంట్ యూ అటెండ్ అంటే ఎందుకు హాజరవ్వలేదు అని ఇక్కడ అర్థం. ఓకే, వై డిడెంట్ యూ అటెండ్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు. నీకు జాబ్ కావాలంటే నువ్వు ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సింది, ఎందుకు వెళ్ళలేదు అంటే ఎందుకు హాజరవ్వలేదు. ఇఫ్ యూ వాంట్ ఎ జాబ్ యూ షుడ్ హ్యావ్ అటెండెడ్ టు ద ఇంటర్వ్యూ, వై డిడెంట్ యూ అటెండ్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇక్కడ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సింది, ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, నువ్వు మాట్లాడాలంటే అంటే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, నువ్వు మాట్లాడాలంటే ఎలా ఇంగ్లీష్లో అంటే ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇక్కడ మనం ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తప్పకుండా స్పీక్ అనే ఉపయోగించాలి, టాక్ అనేది ఉపయోగించకూడదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే
నీవు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సింది, నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్, నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది ప్రతిరోజు అంటే ఎవ్రీ డే. యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే, నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సింది. ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు అంటే వై డిడెంట్ యూ ప్రాక్టీస్, నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సింది, ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే, వై డిడెంట్ యూ ప్రాక్టీస్. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నువ్వు అతనితో మాట్లాడాలంటే అతనిని కలవాల్సింది కానీ నువ్వు ఎందుకు కలవలేదు. ఓకే, లేదా కానీ నువ్వు కలవలేదు ఎందుకు అంటే మనం ఎలాగైనా చెప్పవచ్చు అనమాట. న్యాచురల్ గా మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు కలవలేదు అన్నా ఒకటే, కానీ నువ్వు కలవలేదు ఎందుకు, ఇలా కూడా అడగవచ్చు. ఓకే, నువ్వు అతనితో మాట్లాడాలంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు హిమ్, నువ్వు అతనితో మాట్లాడాలంటే నువ్వు అతనిని కలవాల్సింది అంటే యూ షుడ్ హ్యావ్ మెట్ హిమ్, నువ్వు అతన్ని కలవాల్సింది. కానీ అంటే బట్ నువ్వు కలవలేదు అంటే యూ డిడెంట్ మీట్, ఇక్కడ మెట్ అని పడింది, ఇక్కడ బేస్ ఫామ్ లో ఉండాలి వెర్బ్ మీట్, మెట్ కాబట్టి ఇక్కడ మనం మీటే. బట్ యూ డిడెంట్ మీట్, కానీ నువ్వు కలవలేదు ఎందుకు, వై. ఓకే, నువ్వు అతనితో మాట్లాడాలంటే అతను నువ్వు కలవాల్సింది కానీ నువ్వు అతన్ని కలవలేదు ఎందుకు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు హిమ్ యూ షుడ్ హ్యావ్ మెట్ హిమ్ బట్ యూ డిడెంట్ మీట్, వై. ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా సరే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.